సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాజ్ఞాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కర్కాటక రాశి వారికి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్యలో మార్పు లేనప్పటికీ గత 3 వారాలుగా 3 గ్రహాలు శుక్ర బుధ చంద్రులే యోగిస్తూ ఉన్నారు. కానీ ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గుతూ ఉన్నది. అర్ధాష్టమ కుజదోషం పోయింది, అర్ధాష్టమ రవి దోషం పోయింది. ఈ 2 గ్రహాలు బాగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు. ఎప్పుడైతే ఈ 2 గ్రహాలు అర్ధాష్టమ స్థానం నుండి తప్పుకున్నారో, అది చతుర్థము అనేటువంటిది తల్లిగారి యొక్క ఆరోగ్యము, గృహము, మాతృబలము, సుఖము, ఉద్యోగము, విద్య, వాహనము, వీటికి సంబంధించినటువంటి స్థానం. ఆ స్థానంలో ఉండేటువంటి ఇబ్బందులు తగ్గుతాయి. అంటే ఉదాహరణకి ఉద్యోగపరమైన సమస్యలు తగ్గడం, కుటుంబపరమైనటువంటి క్లేశములు తగ్గుతూ ఉండడం, అలాగే మాట పట్టింపులు, బంధువర్గంతో విరోధాలు తగ్గుముఖం పట్టడం ఇత్యాది విషయాలు. అలాగే ఈ స్థానంలో సోదరీ వర్గానికి సంబంధించినటువంటి విషయాల్లో ఉన్నటువంటి విభేదాలు కానీ, లేకపోతే వృత్తి ఉద్యోగాలకి సంబంధించినటువంటి సమస్యల వలయం నుండి బయటపడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇవన్నీ ప్రతికూలించే గ్రహాల యొక్క సంఖ్య తగ్గడం వల్లే వచ్చింది. ఇక ఈ శుక్రబుధులు అలాగే చంద్రుడు యోగిస్తూ ఉండడం వల్ల, ప్రత్యేకించి వారం చివరిలో స్వస్థాన ప్రాప్తి ఆరోగ్య అర్ధలాభం యశోముదం అన్నది శాస్త్రం. అంటే సొంత ప్రాంతాలకు చేరుకుంటూ ఉండడం, సొంత బంధువర్గంతో మాట్లాడడం, ఏదైనా ధైర్యాన్ని కూడగట్టుకుంటూ ఉండడం, ఏదైనా ఒక పని చేయడానికి అందరి యొక్క సలహాలని సూచనల్ని పాటిస్తూ ఉండడం, అలాగే ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉండడం, ఇలా లౌకికమైనటువంటి విధానాలతోటి ముందుకు వెళుతూ ఉంటారు కర్కాటక రాశి వారు. మంచి సపోర్ట్ దొరుకుతుంది. ప్రత్యేకించి విఘ్నాలు, ఆటంకాలని కలగజేసేటువంటి వ్యక్తులు, శక్తులు, పరిస్థితులు ఇవన్నీ కూడా దూరంగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి అవరోధాలన్నీ తొలగిపోవడానికి ఈ గ్రహస్థితి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికీ గుర్తుపెట్టుకోండి, అష్టమంలో రాహు ఉన్నారు. ఈ అష్టమ రాహు యొక్క స్థితిగతుల వల్ల కార్య విఘ్నం ప్రవాసంచ, ఎక్కడికక్కడ మనం తలపెట్టేటువంటి వాటిలో విఘ్నాలు వస్తూనే ఉంటాయి. అయినప్పటికీ వాటిని అధిగమిస్తూ ఉంటారు, ముందుకు వెళతారు. అంతే తప్పితే మనకి ఆటంకం వచ్చింది, మనకి ఇంక పని జరగదేమో అనేటువంటి భ్రాంతి వద్దు. ప్రవాసము జరుగుతుంది అంటే ఉన్నటువంటి ప్రాంతం యొక్క మార్పు, ఉద్యోగం యొక్క మార్పు, స్థానము లేదా పని వేళల్లో మార్పు, దేశాంతరవాసాన్ని సైతము ఈ గ్రహస్థితి కల్పించడానికి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై అష్టమ స్థాన స్థిత రాహుగ్రహ దోష పరిహారానికై ఎక్కువగా ఈ రాశి వారు సుబ్రహ్మణ్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి సింహరాశి.